యువర్ జాబ్ అంటున్నారు అక్కడ జనం. కానీ పరిపాలన అనేటటువంటిది నన్ను ఇబ్బంది పెట్టకూడని పరిపాలన అయి ఉండాలి. రేపు పొద్దున పళనిస్వామి వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా ఇట్లాంటిదే. అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ ద్రవిడ పార్టీలు దౌర్జన్యపూరిత ప్రవర్తనలు చేస్తున్నారు అవతల వాళ్ళని నాశనం చేసే క్రమంలో. ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు, డిఎంకే ఐఏఎస్లు, ఏఐడిఎంకే ఏఐడిఎంకే ఐపీఎస్లు, డిఎంకే ఐపీఎస్లు. వాడు ఇంకా నీతి నియమం ఏం లేదు అక్కడ, రూల్స్ ఏం పాటించరు. ఆ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళ మనుషులు పక్కెళ్ళిపోతారు, వీళ్ళ పార్టీ అధికారులు వాళ్ళ మనుషులు. ఈ 49 ఏళ్ళు ఈ దరిద్రం పతాక స్థాయికి జరిగింది అక్కడ. చివరికి అదంతా అసహ్యం వేసేసింది పబ్లిక్. ఆ అసహ్యం అంతటికి వాళ్ళు ఎంత కడుపు రగిలిపోయి చూస్తున్నారో. ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా ఈ కూటమా ఆ కూటమా తిరుగుతున్నారు కానీ ఆల్టర్నేటివ్ వైపుకి వాళ్ళు. కిందసారి ఆల్టర్నేటివ్ బీజేపీ 14% ఓట్లు ఇచ్చారు జనం. వాళ్ళు వెళ్ళి ఏఐడిఎంకేలు తిరిగి నాశనం చేసుకున్నారు. అది ఇప్పుడు 2% పడిపోయారు. సార్ వాస్తవానికి తమిళనాడులో కూడా సంక్షేమ కార్యక్రమాల ఎఫెక్ట్ బాగానే ఉంటదండి. ఎందుకంటే అక్కడ కూడా ఉచిత బస్సు ఓకే బాగానే వర్కౌట్ అయింది. ఇంకా మిగిలిన పథకాలు కూడా ఇప్పుడు అమ్మ క్యాంటీన్ లాంటివి కంటిన్యూ చేశారు, తీసేయలేదు స్టాలిన్, ఇలాగా కొంచెం వరకు ఓకే అదే మనకు గెలిపించింది అనేది. అయితే సంక్షేమం మీద విజయ్ కూడా భారీగానే దృష్టి పెట్టారు. పెళ్లి కాని